కార్తీ, అరవింద్ స్వామి ముఖ్య పాత్రధారులుగా 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక నిర్మించిన చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సునీల్తో కలిసి సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్లో జరిగింది. దీనికి ముందు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు విశ్వక్సేన్, ప్రశాంత్ వర్మ అతిథులుగా హాజరయ్యారు. 28న విడుదల కాబోతున్న ఈ చిత్రం అందరికీ బాల్యాన్ని గుర్తుకు తెస్తుందంటున్నాడు కార్తీ. గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ ఈవెంట్లో బిగ్ టికెట్ను ప్రశాంత్ వర్మ లాంచ్ చేశాడు. దర్శకుడిచ్చిన నవల చదువుతున్నప్పుడే కన్నీళ్లు వచ్చాయని, తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని చెబుతున్నాడు కార్తీ. ప్రస్థానంతో నటుడిగా తెరంగేట్రం చేసిన సందీప్ కిషన్ ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో పలువురితో కలిసి నటించిన సందీప్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో సోలో హీరోగా తొలి హిట్ కొట్టాడు. టాలెంటెడ్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న సందీప్కి హీరోగా హిట్ మాత్రం పట్టడం లేదు. 1-2 సినిమాలు పర్వాలేదనే స్థాయిలో మాత్రమే ఆడాయి. అయితే సినిమాలు మాత్రం సందీప్ని పలకరిస్తూనే ఉన్నాయి. తెలుగులో చివరిగా చేసిన ఊరి పేరు భైరవకోన కూడా యావరేజ్గానే నిలిచింది. ఇక ఇటీవల ధనుష్తో కలిసి నటించిన రాయన్ తమిళంలో పర్వాలేదనిపించినా తెలుగులో మాత్రం ఫ్లాప్. ఇదిలా ఉంటే తాజాగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మజాకా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో తన పేరు ముందు పీపుల్ స్టార్ అని తగిలించుకున్నాడు. నిజానికి పీపుల్ స్టార్ అనగానే ఆర్ నారాయణమూర్తి గుర్తుకు వస్తారు. ఆయన చేసిన సినిమాలే ఆయనకు ఆ బిరుదును తెచ్చిపెట్టాయి. దానికి తగ్గట్టు ఆయన కూడా పూర్తిగా ప్రజా సమస్యలు, పోరాటాల నేపథ్యంతోనే సినిమాలు తీశారు. ఇప్పుడు సందీప్ ఆ బిరుదు తగిలించుకోవడంలో అర్థం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. తను చేసిన సినిమాల్లో ప్రజాదరణ పొందిన వాటిని ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టవచ్చు. అలాంటిది ఆ పేరు ఎందుకు పెట్టుకున్నట్లు అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. పీపుల్ స్టార్ బిరుదైన సందీప్కి హిట్ సినిమాను తెస్తుందేమో చూడాలి. హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే పనిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో పలు భారీ చిత్రాలను ప్లాన్ చేశాడు ప్రశాంత్. అందులో పలువురు స్టార్స్ను, సూపర్ స్టార్స్ను భాగం చేయబోతున్నాడు. ఈ లైనప్లో తాజాగా తెలుగు, తమిళ హీరో కార్తీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని తెలియజేస్తూ తను కార్తీని అప్రోచ్ అయ్యానని, ఆయన ఒప్పుకోవడమే మిగిలి ఉందని చెప్పాడు ప్రశాంత్. కార్తీ కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగం అయ్యే విషయమై సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. మరి వీరిద్దరి కలయికలో ఎలాంటి సినిమా రాబోతుందనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ.